कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे తప్ప కాళ్ళు పట్టుకుని నమస్కారం చేస్తే అది దోషం మంచిది కాదు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీపం వెలిగించాలి, దీపం వెలిగించిన పుణ్యం కావాలి. కానీ ఆ దీపాన్ని అలాగే పట్టుకొని ఉండవా? దీపం అంటే కింద వెలుగుతున్న ప్రమిద కాదు, వెలుగుతున్న ఆ జ్యోతి ఏదైతుందో ఆ జ్యోతిలా పట్టుకొని ఉండాలి. ఎంతమంది పట్టుకుంటారు? ఎవరైనా పట్టుకుంటారా? ఇక్కడ గుర్తు చేసుకోండి. ప్రతి చోటకి మీరు ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా ఈ విషయం గుర్తు పెట్టుకోండి. అక్కడ గురువులు ఉంటారు, వైగాలు ఉంటారు, పూజారులు ఉంటారు, మహంతులు ఉంటారు, సన్యాసులు ఉంటారు, ఎదురు ఉంటారు, జీయర్లు ఉంటారు. అవునా? ఎవరి దగ్గరికి వెళ్ళినా దూరం నుంచి మన కాళ్ళు చూడండి, నమస్కారానికి చూడండి తప్ప కాళ్ళు పట్టుకోకూడదు. అది చాలా పెద్ద దోషం, గుర్తుపెట్టుకోండి. మేము ఈ పూజలో ఉన్నాం, పెద్ద మనుషులు పుట్టుకొని అయ్యగారు బాగున్నారా అంటున్నారు. పడిపోయి ఇప్పుడు నేను అందరూ దూరం ఉన్నాను కదా, అట్లా చేయకండి. దయచేసి కొద్దిగా దూరం చెప్పండి. అక్కడ నక్షత్రాలు ఉన్నాయి, జరగండి. ఇక్కడ మేషరాశికి సంబంధించినటువంటి మండలం ఉంది. మేషరాశి వాళ్ళు ఎవరు? అశ్విని, హరి, లూకమ, లీల, లావణ్య. ఇంతమందికి 5 ఈ 3 నక్షత్రం 4 పాదాలు, వృషిక నక్షత్రంలో మొదటి 2 పాదాలు కలిగినటువంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ దీపారాధన చేసుకోవాలి. రాధారమణ హరి గోవింద జై, రాధారమణ హరి గోవింద జై జై, గోవింద 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 జై జై. నారాయణ 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 జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వృషిక నక్షత్రం 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిగినటువంటి మిథున రాశికి సంబంధించిన మండలం ఇక్కడ ఉన్నది. మిథున రాశి అమ్మాయి అబ్బాయి కలిసి ఉండేటువంటి బొమ్మ కనిపిస్తుంటుంది. మిథున రాశి వాళ్ళు చక్కగా అక్కడికి వచ్చి దీపారాధన చేసుకోండి. ఆర్ద్ర నక్షత్రం రామానుజుల వారు, శంకరాచార్యుల వారు గోవింద గోవింద గోవింద, జై శ్రీమన్నారాయణ. కర్కాటక రాశి వాడు 4వ నెంబర్ కలిగినటువంటి మండలానికి రండి. కర్కాటక రాశి మీ అక్షరాలు చక్కగా ఇక్కడ దీపారాధన చేసుకోండి. గోవింద నారాయణ నారాయణ
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ దర్శించుకొని నమస్కారం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అద్భుతమైన రాశి కన్యా రాశి వారు వచ్చినట్టుగా ఇక్కడ మిగతా రాశి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చెప్పండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం మోక్షయిష్యామి మా శుచః
భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. మీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి. వాటిలో ఉండేటువంటి గుణాల గురించి మీకు అవసరం లేదు. పెద్దలు మీకు ఏది చెప్తే దాన్ని అనుసరిస్తూ ఆ పెద్దలు చెప్పినటువంటి పెద్దల్ని గౌరవిస్తూ చక్కగా ముందుకు వెళ్ళండి. దాంట్లో ఉండేటువంటి ధర్మాధర్మ విచక్షణతో మీకు పని లేదు. పెద్దలు పాటించిన ప్రతిదీ మీరు పాటించి తీరవలసిందే అని కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచన సూక్తి. దాంతోపాటుగా మాం ఏకం శరణం వ్రజ అంటే లోకంలో ఎవరైనా వారిని మొక్కండి, వారిని మొక్కడం ద్వారా ఇంకేదో వస్తుంది మీకు అని చెప్పేవాళ్ళే ఉన్నారు ఇతరత్ర మతాలలో, ఇతరత్ర దేవుళ్ళలో, ఎక్కడైనా ఎవరైనా సరే. కానీ ఒక కృష్ణ పరమాత్మ మాత్రమే నేనే దేవుడిరా నన్నే మొక్కండి ఏం చెప్పుకున్నటువంటి హీరో ఆయన ఒక్కడే. కనుక ఆయన్ని నమ్మండి, కృష్ణ పరమాత్మని నమ్మి తీరండి. ఏదైనా చెప్పాలి అంటే నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి, నేను 10 లక్షలు ఇస్తా అని చెప్పాను అంటే నా దగ్గర 10 లక్షలు ఉంటే చెప్పగలగాలి. 1,00,000 ఉంటే 10 లక్షలు ఇస్తా అని చెప్పానంటే అది అయ్యే పని కాదు. కానీ నా దగ్గర ఎంత ఉందో అంత గొప్పతనాన్ని నేను తెలుసుకొని నేను ప్రవర్తిస్తూ అంత దమ్మున్న వాళ్ళలాగా లోకానికి నేను రక్షిస్తా అని చెప్పగలిగే ధీరుడు శూరుడు లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే దేవదేవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? కృష్ణ పరమాత్ముడు మాత్రమే. కనుక ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని అందరం కూడా పొందడానికి వసుధ ఏక కుటుంబీకులుగా మనమందరం కూడా పరిణమిల్లాలి. ఎలా? వసుధ ఏక అంటే ఏమిటిది? అంటే ఏంటి? ఈ వసుధమంతా కూడా ఒకే కుటుంబంగా బతికేటువంటి ఒక అద్భుతమైనటువంటి దీక్ష పూనాలి. అందుకోసమై హిందువులుగా బతకాలి, వైదికులుగా బతకాలి, ధర్మశాస్త్ర ప్రవర్తకులమై మెలగాలి అని పెద్దలు మనకు అనుగ్రహం చేశారు. అలా మనందరం కూడా చక్కటి ధర్మబద్ధీకులమై చూడండి వాళ్ళు ఎంత బరువు మోస్తున్నారు. ఇందాక నుంచి మోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి చక్కగా మేము కూడా మోస్తాం అనుకుంటున్నారా? బాగా మోస్తున్నారు అంటున్నాను తప్ప ఒక్కరు పోయి విధానం ఆసన వేసిన వాళ్ళు లేదు. భగవంతుడిని కాసేపు మోస్తే జన్మాంతరాలు ఆయన మనకు కావాల్సినవన్నీ మోస్తాడు. ఆయన మోస్తాడు, అది భగవంతుడి వరం. అందుకని ఆయన మొయ్యండి, ఆయన మనసులో పెట్టుకోండి. ఆ మనసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన మనోభీష్టాలు నెరవేరుస్తాడు. ఆ విరాట్ వెంకటేశ్వర స్వరూపమే ఈ క్షేత్రంలో వెలిసిన కృష్ణ పరమాత్ముడి దివ్యానుగ్రహం, అస్మదాచార్యుల పరిపూర్ణమైన అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనసారా ఆశీర్వదిస్తూ జై శ్రీమన్నారాయణ. హరే రామ